హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర లక్ష్మీ వారాల్లో 2 వారాలు పూర్తయినవి. 3వ వారము అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, అప్పాలు సమర్పిస్తారు. మనం మార్గశిర లక్ష్మీ వారాల్లో వ్రతం చేసుకోకపోయినా సరే ఒక్కొక్క వారము అమ్మవారికి ఏ విధమైన నైవేద్యం సమర్పించాలో ఆ విధమైన నైవేద్యాన్ని పూజా మందిరంలో నిత్య పూజ చేసుకొని కూడా సమర్పించవచ్చు. కానీ అప్పాలు చేయడం చాలా కష్టము అనుకుంటారు. ఈరోజు వీడియోలో పరమాన్నము, అప్పాలు చాలా తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుపబోతున్నాను. అప్పాలు ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనవి. మనం ఆంజనేయ స్వామికి నైవేద్యంగా చేయాలి అన్నా సరే ఈ ప్రాసెస్లో చేయవచ్చు. ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. కొంతమంది అచ్చంగా గోధుమ పిండితో కూడా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ బొంబాయి రవ్వ యాడ్ చేస్తే అప్పాలు చాలా గుల్లగా వస్తాయి. అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఈ 3 కూడా సమపాలలో తీసుకోవాలి. ఈరోజైతే నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే అన్నీ కూడా హాఫ్ కప్పు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ అప్పాలు 15 డేస్ వరకు పాడవు. ఒకవేళ ఇంట్లో తినేవాళ్ళు ఉన్నారు, తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు యాలకుల పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత స్వీట్ చేసుకున్నా సరే దానిలో చిటికెడు సాల్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం 3 పిండిలు కలిపి ఎంత తీసుకున్నామో అంత బెల్లం వేసుకోవాలి. ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. ఒకవేళ బెల్లం మంచిగా లేకపోతే కరిగించి వడపోసుకోవాలి. ఇక్కడైతే బెల్లం చాలా బాగుంది, అందుకే వడపోసుకునే పని లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయి పొంగొచ్చే వరకు ఇలానే మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయి మరిగిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు పిండిలు ఎక్కువగా తీసుకుంటే కొంచెం వేసుకొని కలుపుకోండి, ఎందుకంటే ఒకేసారి వేస్తే కలపడం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నేను 3/4 కప్పే కాబట్టి మొత్తం వేసేసుకొని కలుపుతున్నాను. మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి, ఎందుకంటే అడుగంటిపోకుండా ఉంటుంది. అలాగే పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా కడాయికి అంటుకుపోకుండా మొత్తం ఒక పక్కకు వచ్చేస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లరే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లరేలోపు పరమాన్నం చూద్దాము. పరమాన్నం తయారు చేసుకోవడానికి ఒక చిన్న టీ గ్లాసు బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీనిలో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 5 టైమ్స్ పాలు తీసుకుంటే ఇంకా మధ్యలో మనం పాలు ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, కరెక్ట్గా సరిపోతాయి. మీ అందరికీ పరమాన్నం చేయడం తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి చూపించాను. పాలు పొంగించాలి అనుకుంటే పాలు పొంగే వరకు వెయిట్ చేయాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేయకూడదు. పాలు పూర్తిగా అక్షయమైన తర్వాత బియ్యం వేసుకోవాలి. అయితే పాలు పొంగించి పరమాన్నం చేయాలి అనుకుంటే ఒక్కోసారి బియ్యం కడగకుండా నెయ్యి రాసి బియ్యానికి చేస్తూ ఉంటాము, అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే రథసప్తమికి తప్పకుండా అలాగే చేస్తూ ఉంటాము. ఇలా బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడతాయి. ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మనం మిగతా పనులు చూసుకోవచ్చు. ఈలోపు పరమాన్నం స్లోగా ఉడుకుతుంది. అయితే పరమాన్నం చేయాలి అనుకుంటే బియ్యం మొత్తం ఇప్పుడే ఉడికిపోవాలి. మనం బెల్లం వేస్తే బియ్యం ఉడకవు, అందుకే బియ్యం మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాతనే బెల్లం వేయాలి. ఇక్కడ చూడండి, బియ్యం మొత్తం పూర్తిగా ఉడికిపోయాయి. ఒకసారి పట్టుకొని చూసినా సరే మొత్తం ఉడికిపోతేనే అప్పుడు బెల్లం వేసుకోవాలి. మనం బియ్యం ఎంత తీసుకుంటామో దానికి కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి. మేమైతే బెల్లం తెచ్చిన వెంటనే ఇలా నలకొట్టి పెట్టుకుంటాము. అప్పుడు మనం ఏ స్వీట్స్ చేయాలన్నా పరమాన్నంలోకైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే 1/2 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువగా బియ్యం తీసుకున్నాను, అందుకే 1/2 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఇక్కడ మంచి బెల్లం కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. ఒకవేళ బెల్లంలో నలకలు ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసేసి మరిగించి ఆ వాటర్ని వడపోయండి. అలాగే పరమాన్నం దగ్గర పడిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. ఇది ఇత్తడి గిన్నె కాబట్టి పర్వాలేదు, కానీ స్టీల్ గిన్నెలో చేస్తే మాత్రం చాలా త్వరగా అడుగంటిపోతుంది. బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, అలాగే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ వేయించాను. ఇలా నెయ్యి వేసాం కాబట్టి సపరేట్గా నెయ్యి వేయకపోయినా పర్వాలేదు, మన ఇష్టం. వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. కానీ మీరు డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా సరే పరమాన్నంలో
ఎప్పుడైనా నెయ్యి వేసిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపాలి. నెయ్యి వేయకుండా స్టవ్ ఆఫ్ చేయకూడదు, అలాగే స్టవ్ మించి దింపకూడదు. ఇంతే అండి, పరమాన్నం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అప్పాలు చూద్దాము. పిండి మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. నెయ్యి వేసి పక్కన పెట్టాం కాబట్టి డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తం సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మీరు అప్పాలు ఏ సైజులో చేద్దాం అనుకుంటారో ఆ సైజులో కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెమే పిండి కాబట్టి మొత్తం ఒకేసారి ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. కానీ ఎక్కువ పిండి ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఉండలు చేసుకోండి, ఎందుకంటే డ్రై అయిపోకుండా ఉంటాయి. ఇక్కడ ఒకేసారి మొత్తం ఉండలు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఉండలన్నీ కూడా కొంచెం చిన్న సైజే చేసుకున్నాను. ఇవి కళాయిలో ఒకేసారి 5-6 వేసుకోవచ్చు. నేను చేసుకున్న ఉండల్ని బట్టి నాకు ఒక 15 అప్పాల దాకా అయ్యాయి. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ని చివర్లో మొత్తం కట్ చేసి ఓపెన్ చేసుకొని దీనిలో అప్పాలు అద్దుకుంటున్నాను. ఒకేసారి 5-6 అద్దుకొని ఒకేసారి వేసుకోవచ్చు. ఇవి మరీ మందంగా లేకుండా అద్దుకోండి. ఒకవేళ ఆంజనేయ స్వామికి మాల్లాగా వేయాలంటే ఇలా అద్దుకున్నప్పుడు మధ్యలో స్ట్రా పెట్టేసి హోల్ పెట్టుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలు వేసుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మంచి గుల్లగా ఉంటాయి. ఇవి నైవేద్యంలానే కాకుండా ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది అనుకున్నా సరే అప్పటికప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఫ్రై అవ్వడం కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, వెంటనే కలర్ వచ్చేస్తాయి. అందుకే ఫ్రై అయ్యేంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీయాలి. చూడండి, ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి. ఇవి చాలా త్వరగా మాడిపోతాయి, అందుకే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా అప్పాలు కూడా రెడీ అయిపోయినట్లే. వీటిని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మీరు ఇంతకుముందు అప్పాలు ఎలా తయారు చేసినా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక 15 డేస్ వరకు అస్సలు పాడవు. మార్గశిర మాసంలో లక్ష్మీవారి వ్రతం చేసుకున్నా చేసుకోకపోయినా అమ్మవారికి ఇలా సమర్పించండి, చాలా మంచిది. మీరు 2 రకాలు సమర్పించలేము అనుకుంటే కనీసం ఒక్క రకమైన సమర్పించడానికి ప్రయత్నించండి. మార్గశిర లక్ష్మీ వారాల్లో 3వ వారం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మార్గశిర లక్ష్మీ వారాల్లో 1-2 వారాల్లో కూడా ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనేది షేర్ చేశాను. మీరు ఒకవేళ 1-2 వారాల్లో పూజ మిస్ అయినట్లయితే మళ్ళీ ఆ వారాన్ని పుష్యమాసంలో యాడ్ చేసుకొని చేసుకుంటాం కాబట్టి ఒకవేళ నైవేద్యం రెసిపీస్ కావాలన్నా పూజా విధానం కావాలన్నా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా, మార్గశిర లక్ష్మీ వారాల్లో 3వ వారము అమ్మవారికి సమర్పించవలసిన పరమాన్నము అప్పాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.